అంతా ఒక్కడిని చంపేశారు, పనికి మాలిన వాళ్ళు. తర్వాత నన్ను చంపేస్తారు. వాడేమి స్పృహ తప్పి పడిపోయి చావలేదు, చంపేశారు కదా దరిద్రులారా. రేయ్, అందరినీ కష్టపెట్టి మీరే సుఖపడదాం అనుకుంటున్నారా గాలి వెధవల్లారా? మీ నాన్న సంపాదించి పెట్టాడు, కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా? అంతా అనాథ శరణాలయం రాసేసి నిన్ను అనాథం చేస్తాను, గుర్తుంచుకో. నీ ఆస్తి పాస్తులు నాకేం అక్కర్లేదు. నేను ఎందుకు వెళ్ళాలరా? నువ్వే కొట్టాల్సి వస్తుంది. కొడతావా? నాకు నువ్వు అదొక్కటే చేయండి, అది కూడా చేసి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు, మూసుకున్నాడు. నేను మూసుకుని వెళ్ళటం కదరా, దమ్ముంటే నన్ను కొట్టరా. కొట్టు. తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్నాడు, ఎందుకు పనికిరాడురా? పోరా. కని పెంచిన వారికే గుండె కోత కోసెలే, ముద్దాడిన నాన్ననే కాలదన్ని పోయలే. తండ్రిని మించిన ప్రేమను పంచేదెవరు? పిచ్చి కనిపెట్టిందా నీకు? అన్నా ఈరోజు బీర్ కొడతారా? కొట్టాక బాటిల్స్ తీసుంచండి అన్నా. రే తమ్ముడు, మేము నీకు ఎన్నిసార్లు బీర్ బాటిల్స్ ఇచ్చాంరా? నేను పాత సామాన్లు కొట్టు పెడతాను, నువ్వు నీ స్నేహితులు కలిసి పాత సామాన్లు ఖాళీ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారా? ఇస్తామన్నా. అయ్యా, మీరే పెద్ద మనసుతో ఖాళీ మందు బాటిల్స్ అని మాకు ఇప్పించారంటే వాటిని నమ్ముకొని బతుకుతామయ్యా. దాని ఉంది, తీసుకోండి అయ్యా. హలో, ఏంట్రా, ఏమైంది? మా నాన్న ఉద్యోగం నాకు ఇవ్వాలని నిర్ణయించారంట్రా. రే, మంచి విషయం కదరా, కంగ్రాట్స్ రా. రే చెయ్యవరా, చాలా సంతోషంగా ఉంది. నీకొచ్చిన ఈ ఉద్యోగం ఆషామాషిది కాదయ్యా. మీ నాన్న డ్యూటీలో ఉండగా కళ్ళు తిరిగి పడి చనిపోతే నీకు ఉద్యోగం ఇచ్చారనుకో. మీ నాన్న ప్లాన్ చేసే చనిపోయాను. దూరం నుంచి చూపించాల్సిన జెండాని అంత దగ్గరగా చూపించాల్సిన అవసరం ఏంటి? నీ భవిష్యత్తు గురించి చేశారు. ఈ రోజు కాకపోయినా రేపైనా పోవాల్సిన వాడే కదా అని అలా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడున్న వాళ్ళు మీ నాన్న మీద అభిమానంతో నీకు ఈ ఉద్యోగం ఇప్పించారు. దాన్ని నువ్వు కాపాడుకో. ఇదిగో బాబు. చాలా సంతోషం. మంచిది. రే బండి తీయండి రా, త్వరగా బండి తీయండి. ఒక 15 days నేను మా ఆవిడ హరిద్వార్, రిషికేశ్, హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత వారం రోజులు మలేషియా, సింగపూర్ టూర్ ఉంది. లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేద్దామని. తర్వాత ఫోన్ చేసి భయ్యా. నేను మీకు కట్టాల్సిన బాకీకి ఇది అడ్వాన్స్ 25,000 రూపాయలు. ఇక వారం వారం ఇస్తూనే ఉంటాను. నీ డబ్బులు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళి బాబు. ఏ ఫోన్ చేసి వడ్డీ కట్టాలి అది ఇది అని నన్ను షంటడానికా? ఎవ్వరి డబ్బులు నాకు అవసరం లేదు. బ్యాంకులో 7 లక్షలు డిపాజిట్ చేశాను. నా పేరు మీద, మా ఆవిడ పేరు మీద 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. నా కూతురికి 125 కాసుల బంగారం, 5 లక్షలు దాచుంచాను. ఇది చాలరా దాని పెళ్లికి. నువ్వు అనుకున్నట్టు ఈ ఆస్తంతా మా నాన్నో తాతో ఇచ్చింది కాదురా, కష్టపడి నేను సంపాదించింది. కొద్ది కొద్దిగా కూడబెట్టింది. తల్లి తండ్రి లేకపోవడం వల్ల మా మామయ్య నన్ను 200 అమ్మేశాడు. ఆ 200 కోసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు బానిసత్వంలో బతికానరా. 35 ఏళ్లక నేను పెళ్లి చేసుకోలేదురా. వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుని, పొట్ట చేత పట్టుకుని బడ్డీ కొట్టు, కిరాణా కొట్టు, హోటల్ అంటూ ఏవేవో వ్యాపారాలు చేశాను. ఆఖరికి ఏదీ కలిసి రాలేదు. హోటల్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్లు తీసుకెళ్ళటానికి వ్యాన్కి ఇవ్వడానికి డబ్బులు లేక 45 కిలోమీటర్లు, 45 సార్లు నేను మీ అమ్మ సైకిల్ మీదే. ఆ తర్వాత మళ్ళీ హోటల్ని ప్రారంభించి కష్టపడి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి వచ్చాను.
మనకి తిండి పెట్టి ఆ హోటల్ని చూసుకోరా అంటే నువ్వు చూసుకోరని ఖరాఖండిగా చెప్పేశావు. ఇక నేను చూసుకోలేక ఆ హోటల్ని లీజ్కి ఇచ్చేశాను. నిన్ను తిట్టినప్పుడు నాకెంతో బాధ అనిపించేది. నిన్ను తిడుతుంటే ఏదోలే తిడుతున్నాడు అనుకున్నావు. నీలో మార్పు రాలేదు. చిన్న వయసులో నువ్వు ఏడుస్తుంటే జోకర్లా నీ ముందు ఏదేదో చేసేవాడిని. అప్పుడు నన్ను చూసి నువ్వు పక్కపక్క నవ్వేవాడివి. అప్పుడు అందరూ అనేవాళ్ళు, చూడండ్రా ఈ బఫూన్ తండ్రిని అని. నన్ను చూసి నవ్వేవాళ్ళు. వాళ్ళెవ్వరి గురించి నేను పట్టించుకోలేదు. నా కొడుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు అని నేను కోరుకునేవాడిని. ఇప్పటికీ నేను నటిస్తూనే ఉన్నానురా. ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చి ఎప్పటికైనా పౌరుషం పెరిగి నీలో మార్పు రాకపోతుందా అని. ఈ డబ్బులోంచి 100 రూపాయలు తీసి 1 కిలో బియ్యం కూరగాయలు కొని మీ అమ్మ చేత్తో వండించుకుని తినచూడు. ఎంతో బాగా నిద్రపోతావు. ఎందుకంటే ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు. నీ గురించి నాకు దిగులేదు. ఈ ఊళ్ళో ఎవరెవరు నన్ను కమెడియన్, బఫూన్, విలన్ అని అన్నారో వాళ్ళందరి ముందు తలెత్తుకుని గర్వంగా నడవగలను. ఈ డబ్బును తీసుకెళ్ళు. బిజినెస్ బాగా అభివృద్ధి చేయి. గుడ్ టైం స్టార్టెడ్. ఫిష్ మార్కెట్ కి బొమ్మిడాయిలు అవి ఫ్రెష్ గా వచ్చి ఉంటాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు మసాలాది రెడీ చేయి. జోలాలి పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్నా. అమ్మకు కన్నీళ్లు తుడిచేదెవరు? నాన్నగా నన్ను నడిపించేది ఎవరు? నువ్వు ఇచ్చినదే కదా నా ఈ జన్మ, నువ్వు మెచ్చినదే కదా రాసెను బ్రహ్మ. మరు జన్మే ఉంటే నువ్వే నాకు నానా. రేయ్, ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు. నొట్టేయండిరా. వెయ్యండిరా. కొట్టేస్తున్నా. మావా